శ్రీకాకుళం నగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 7 రోడ్డు నుండి డగ్లస్ స్కూల్ వరకు జరిగిన ఈ రన్లో పెద్ద సంఖ్యలో యువత, క్రైస్తవ సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైబిల్లోని బోధనలు మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తి కలిగి ఉన్నాయని తెలిపారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఈ విలువలను ఆచరించాలని సూచించారు. రన్ ఫర్ జీసస్ వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక సందేశంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే వస్తున్నాడు కదా, ఎమ్మెల్యే కావాలా ఉంది వచ్చినట్టు కదా, బాగా ఉన్నాయి, మనతో పాటు ఉన్నాయి, పర్లేదు. ఆయన మహిమలోనికి వెళ్ళారు, ఆయన మరలా తిరిగి రాబోతున్నారు. ఈ భూమి మీద ప్రతి మానవుడు కనవండి, కులానికి, మతానికి, జాతికి, అన్నిటికీ అతీతమైనది యేసుప్రభు యొక్క రక్షణ మార్గం. యేసుప్రభులో రక్షణ పొందండి, మనశ్శాంతి పొందండి, నెమ్మది పొందండి. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిన వాక్యం, మన కొరకు ఆయన శిక్ష భరించినది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ శిక్ష తొలగాలంటే పాపికి ప్రాయశ్చిత్తార్థము జరగాలి. ఈ పాపి కొరకు రక్తము చిందించబడాలి. ఆ రక్తము యేసు అనే మహనీయుడు చిందించాడు. ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన జీవితంలో నమ్మకం ఉంచుతారో, ఆయన అద్భుతమైన ఒక శాంతిని, నెమ్మదిని కలుగు చేసేవాడుగా కనిపిస్తున్నాడు. ఒక దైవజనుడు అంటాడు, క్రిస్టియానిటీ రైజెస్ ఆర్ ఫాల్స్ అండ్ రిజరెక్షన్ అంటాడు. అంటే క్రైస్తవం లేపబడాలన్నా పడిపోవాలన్నా అది పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఈ రోజుకి ఆ రోజు అణిచివేయడానికి ఇష్టపడిన ఆ క్రైస్తవం రోమా సామ్రాజ్యము చేత అనేకమంది అణిచివేయడానికి ఇష్టపడిన సామ్రాజ్యము ఈరోజు క్రైస్తవము ప్రపంచమంతా వ్యాపించడానికి కారణం ఏంటంటే యేసే నిజంగా తిరిగి లేచిన సత్యం అనేది అందరూ నమ్మారు, శిష్యులు ప్రకటించారు, ఆయన కొరకు మరణించడానికి ఇష్టపడ్డారు. సంతోషం మనకు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి క్రైస్తవ సంక్షేమం కావాల్సినటువంటి బరేలు వారి కొరకు ముందుకు సాగడం ప్రభు మనకి సహాయం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ఈరోజు ఏదైతే యేసు ప్రభువు యొక్క బోధనలు అందరికీ తెలియాలి, వాటిని పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభువు నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్, ఈ 3 రోజుల పాటు మనం ఆయన యొక్క బోధనలు విని అందరికీ తెలియజేస్తే రానున్న సమాజంలో కూడా ఏదైతే శాంతి, ప్రేమ వీటన్నిటిపైన మనకు బోధించడం జరిగింది. ఆ ప్రభు యొక్క బోధనను మనం ముందుకు తీసుకెళ్ళి మంచి సమాజం, ఆనందమైనటువంటి జీవితం, ఆరోగ్యమైనటువంటి మన జీవితాలు